ప్రస్తుతం లైవ్ లో ఒక సంఘటన చోటు చేసుకుంది. ఇక ప్రేరణకు తనూజకు బిగ్ బాస్ కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ పెట్టారు. ఈ టాస్క్ లో తనూజ కేవలం 5 సెకండ్లు మాత్రమే ఓడిపోయిందనే చెప్పాలి. అయితే తనూజ ఓడిపోగానే చాలా ఎమోషనల్ అయింది. దీంతో చివరి వరకు వెళ్ళాను, నాకు లక్ ఎప్పుడు కలిసి రాదు, ఎప్పుడు ఇలానే అవుతుంది అంటూ తనూజ ఫీల్ అవుతుంటే రీతు మంచి భలే బూస్టప్ ఇస్తుంది లైవ్ లో. ఇక రీతు తనూజకి చెప్తుంది, తనూజ నువ్వు 100% ఎఫెక్ట్ పెట్టి గేమ్ ఆడావు. సో ఆడియన్స్ అందరూ చూశారు, నీకు లక్ కలిసి రాలేదు, అదొక్కటే, లేకపోయి ఉండుంటే నువ్వే టాస్క్ లో విన్నర్ అయ్యుండేదానివి. అయినా నువ్వే చెప్తావు కదా, ఏది కూడా మనసుకి తీసుకోకని, ఇంకా 4 వారాలు ఉన్నాయి, ఈ 4 వారాల్లోని గేమ్ ఆడు, అప్పుడు ఆడియన్సే చూసుకుంటారంటే అది కాదురా, నేను కెప్టెన్ అవ్వకపోయినా పర్వాలేదు గాని కెప్టెన్సీ కంటెండర్ అయ్యుంటే బాగుండేది. ఎందుకు అంటే గనక నేను బాగా గేమ్ ఆడతానంటూ నా ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫిక్స్ అయ్యి ఉన్నారు. అలాంటప్పుడు నేను గేమ్ ఆడలేదు అంగో అది ఇదవుతుంది కదా, నా మీద ఎఫెక్ట్ పడుతుంది కదా అంటే నువ్వు 100% చాలా అంటే చాలా బాగా ఆడేవు. నేను చెప్తున్నానుగా, నేనే కాదు హౌస్లో ఉన్న వాళ్ళందరూ కూడా. సో నువ్వు ఎందుకు అంత ఫీల్ అవుతున్నావు? డోంట్ వరీ తనూజ, మిగిలిన వారాలన్నీ గేమ్ పై ఫోకస్ పెడితే సరిపోతుంది అంటూ రీతు అయితే తనూజకి మంచి బూస్టప్ మాటలో చెప్తుంది గార్డెన్ ఏరాలో. ఇందులో భాగంగా నిన్న వచ్చిన ప్రియాంక జైన్ రీతుని అడిగింది, రీతు నీకు హౌస్ లో బెస్ట్ ఫ్రెండ్ ఎవరు అంటే నాకు తనూజ అంటూ చెప్పుకొచ్చింది. ఏది ఏమైనప్పటికీ రీతుకి తనూజకి బాగా సెట్ అయిందని చెప్పాలి ఫ్రెండ్షిప్. సో మరి ఫైనల్ గా తనూజకి మంచి బూస్టప్ ఇచ్చిన రీతుపై కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీడియా కార్నర్.